గ్రామాల అభివృద్ధి పేరుతో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల కలుషిత వాతావరణం ఏర్పడి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని మాజీ ప్రొఫెసర్ హరిగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో గ్రామాల్లో ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, కార్పొరేటర్లకు మద్దతు పలకడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కార్ తక్షణమే తగిన చర్యలు తీసుకుని గ్రామాల అభివృద్ధి పేరుతో జరుగుతున్న పరిశ్రమల కలుషిత నీటిపై తగిన చర్యలు తీసుకోవాలని హరిగోపాల్ డిమాండ్ చేశారు. అది ఆపలేము అనేటటువంటిది ఒకటి. ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్ న్యాయ వ్యవస్థ ప్రధానంగా జ్యుడిషియల్ రివ్యూ అనేది దీన్ని కూడా మనము కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. 80s, 90s లో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. 90s లో ఉద్యమకారుడైనా కానీ పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు. ఇంట్లో నుంచి ఎత్తుకెళ్ళిపోయారా? ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు పర్యావరణము అన్ని అంశాల మీద మాట్లాడి కాకుండా జస్ట్ ఐ వాంట్ టు సేవ్ ఈ మధ్యకాలంలో బహుశా సేకరణకు సంబంధించి పర్యావరణానికి సంబంధించినటువంటి అనేక ప్రజా సంఘాలు కానీ అనేక వ్యక్తులుగా ఇంత బహిరంగంగా ఇంత దుర్మార్గం ఒక కాన్ఫిడెన్స్ ఈ పాలకులకు అది ఆపలేము అనేటటువంటిది ఒకటి. ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్ న్యాయ వ్యవస్థ ప్రధానంగా జ్యుడిషియల్ రివ్యూ అనేది దీన్ని కూడా మనము కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిర్వహించిన ఈ సదస్సుకి మా సభ్య సంఘాలు అలాగే ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి యాక్టివిస్ట్ ఎవరైతున్నారో చాలా మంది వచ్చారు. మొత్తంగా జరిగిన చర్చలో ఇవాళ గ్రామీణ స్థాయిలో కానీ లేదా పట్టణ స్థాయిలో కానీ దేశ స్థాయిలో ఈ అభివృద్ధి నమూనా ఆచరణలో ఉందో ఆ అభివృద్ధి నమూనా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా అదే అభివృద్ధి నమూనాను వాళ్ళు ఆచరిస్తున్నారు అనేటువంటి దాదాపు అందరూ అంగీకరించారు. కానీ అభివృద్ధి నమూనా చాలా విధ్వంసకరమైన అభివృద్ధి నమూనా. గ్రామీణ ప్రాంతాల్లో ఏ పరిశ్రమ పెట్టినా, ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నా, కార్పొరేట్ వాళ్ళు ఏ పరిశ్రమ పెట్టినా ప్రకృతి విధ్వంసము, అక్కడ కాలుష్య విధ్వంసము, తర్వాత అక్కడ మనుషులకు పని లేకుండా పూర్తిగా జీవితము చాలా దుర్భరమైనటువంటి జీవితం అనేటువంటి కూడా. ముఖ్యంగా ఇథనాల్ అండ్ ఫార్మస్యూటికల్ ఈ రెండు కంపెనీలు ప్రమాదకరమైన కంపెనీలని ఇది తమ అనుభవం ద్వారా ఒక కాలంలో ఈ పరిశ్రమలు వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది, ఈ పరిశ్రమలు వస్తే నష్టం జరుగుతుంది అని అనుకున్న వాళ్ళు ఇవాళ అనుభవపూర్వకంగా ఈ పరిశ్రమలు ఏవైతున్నాయి ఇవి ప్రజలకు ఏమాత్రం మేలు చేయకపోవడం కాకుండా ఇవి చాలా కీడు చేస్తున్నాయనేటువంటి స్పష్టంగా ఇవాళ అందరూ మాట్లాడిన దాంట్లో అది బయటకు వచ్చింది. తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ కార్యకర్తలు ఎవరైతున్నారో లేక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళు లేదా ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రజలు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తిగా ఉన్నారు లేకనే ప్రజలు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన ఈ సదస్సుకి మా సభ్య సంఘాలు అలాగే ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి యాక్టివిస్ట్